ఇదిగో అపారమైన ప్రేమ చేత తండ్రి ప్రభు వేస్తున్నాను. ఇదిగో తండ్రి ప్రభు ఈరోజు ఆదివారం కనుక తండ్రి ప్రభు నీ పిల్లలు నీ మాటను గౌరవించి నీ మాటను ప్రేమించి తండ్రి ప్రభు నీ సన్నిధికి వచ్చారు తండ్రి ప్రభు. అలాగనే మా ద్వారా తండ్రి ప్రభు కొన్ని మాటలు నీ పిల్లలకు తండ్రి ప్రభు వినిపించడానికి తండ్రి ప్రభు మా ద్వారా మాట్లాడించడానికి చూడండి. తగువ జ్ఞానాన్ని కూడా బలాన్ని కూడా శక్తిని సమృద్ధిని దయచేయమని మా నామాన్ని తగ్గించుకుంటే నామాన్ని హెచ్చిస్తూ మా ప్రియ రక్షకుడైన అతి పరిశుద్ధ నామమున అడిగి బతిమలాడుకొనిచున్నాం తండ్రి నాన్న, ఆమేన్. అందులో నుండి కొన్ని మాటలు నేర్చుకుందాము. అలాగనే మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాము, ప్రతి ఆదివారము పాటలు పాడతాము, అలాగనే ప్రతి ఆదివారం ప్రార్థన చేస్తాము, అలాగనే ప్రతి ఆదివారం కూడా చక్కగా వాక్యాన్ని కూడా వింటున్నాము. మరి వినిన తర్వాత మరి ఆయన మనసును తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. అలాగనే దేవునికి మనసు ఉంది కనుక ఆయన మనసును తెలుసుకోవాలని ఏ వ్యక్తి కూడా పోరాటలేదు. ఆయనలో ఉంటున్న మనస్సు ఆవేదన ఏంటి, ఆయనలో ఉంటున్న ఆవేదన ఏంటి, ఆయనలో ఉంటున్న ఆలోచన ఏంటి అనేది ఎవరు తెలుసుకోలేక మనమందరం ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన ఏం చేస్తాము, ఏనుకొని చేస్తాము ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చి. దేవుని సన్నిధికి వచ్చేది 90% మన అవసరాల కోసమే వస్తాము. మరి 90% మన అవసరాల కోసం వస్తే మరి దేవుని కోసం దేనికి వస్తున్నాం? దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు. కానీ దేవునిలో ఉంటున్న మనస్సులో ఉన్నది ఆవేదన ఏంటి, ఆయనలో ఉన్న మనస్సు ఏంటి, ఆయన ఏం చెప్పాలనుకున్నాడో, ఆయన ఎలా బ్రతకాలనుకున్నాడో అలాంటి బ్రతుకు మనలో ఉంటే బాగుపడతాము, లేదంటే నిత్య నరకానికే చేరుకునే అవకాశం ఉంటుంది. మరి అలానే ఆయన మనస్సు ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి ఎండలో బాగా ఎవరన్నా మన చుట్టాలు కానీ మన సహోదరుని ఎండకు బాగా అలసిపోయింటే ఏం చెప్తాం మనం? విశ్రాంతి, ఇంకా నీళ్ళు ఇస్తాం. అంటే ఆయన కూడా ఎండకు పోయొచ్చి బాగా అలసిపోయి వచ్చాడని ఆయనకు మనసు ఉంది. మరి ఎదుటి వ్యక్తికి కూడా మనసు ఉంది, ఏమని? అలసిపోయి వచ్చాడు కదని నీళ్ళు ఇస్తాము. అంటే ఆయనకు మనసు ఉంది, మనకు మనసు ఉంది. మరి అలానే దేవునికి మనసు ఉంది కదా. మరి ఉంటే ఆయన మనసును అర్థం చేసుకోవడానికి ఎవరున్నారు? మన వ్యక్తుల పట్ల వ్యక్తులు ఒకవేళ వాకింగ్ చెప్పేటప్పుడు కానీ ఒకవేళ ఏదైనా అన్నం తింటే పొరపోతుంది కదమ్మా, ఏం చేస్తారమ్మా? నీళ్ళు ఇస్తాము. అంటే మనకు ఆయన పొరబోతుందని నీళ్ళు ఇస్తే తగ్గుతుందని మనకు తెలుసు, ఆయనలో ఉంటున్న మనసు గురించి మనకు తెలుసు. అలాగనే ఓ మాట చూస్తున్నాము, రోమీల పత్రిక 11:34 ప్రభు మనసు నెరిగిన వాడు ఎవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. అంటే ప్రభు మనస్సును ఎరిగిన వాడు అంటే ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎందుకు రాసేవాడు అక్కడ? అంటే ఆయన మనసు ఎరిగిన వారంటే ఎవరు? ప్రపంచంలో ఎవరు లేరనమాట. మనం ఒకవేళ ఉదాహరణకి ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పోతామప్ప? ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎందుకు పోతాం మనం? మన అవసరాల కోసమే, ఆయన అవసరాల కోసం కాదు చేసేది మనం అక్కడ. మన అవసరాల కోసమే ఆయన దగ్గర పోతాం. అలాగే ఇంకోటి చూడు ఎగ్జాంపుల్, మన మనస్సులో ఏముందో ఎవరు తెలుసమ్మా? దేవుని తెలుసు. ఈ లోకంలో ఉంటున్న మన శరీర సంబంధమైన మన మనసు, ప్రియుడి మనసు ప్రియురాలకు తెలుసు, ప్రియురాల మనసు ప్రియుడికి తెలుసు. అలాగే భర్త మనసు భార్యకు తెలుసు, భార్య మనసు భర్తకు, ఇరువురికి తెలుసుకున్న మనసులో అలాగనే మన పిల్లలకు ఏం కావాలో కూడా తల్లిదండ్రులకు తెలియదమ్మా. ఇలాంటి మనసు కదా. మరి ఇలాగనే లోకంలో ఉంటున్న చక్కగా ఇరువురు మనసులు తెలుసుకోవాలనుకుంటున్న మనిషి మరి దేవుని మనస్సు ఎవరైనా తెలుసుకున్నారా? మరి దేవుని మనస్సు తెలుసుకొని ఉంటే ఇలా ఎందుకుంటే సమాజము? మరి దేవుని మనస్సు తెలుసుకోలేకపోతున్నాం కనుక ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడు అంటే ఏ సంఘానికి రాస్తున్నారు అక్కడ? రోమా సంఘానికి. అంటే అప్పుడే ఆయన మనస్సును తెలుసుకున్న వాళ్ళంటే ఎవరు లేరు. మరి ఇప్పుడు తెలుసుకున్న వారు ఉన్నారా? మరి అప్పటికంటే ఇప్పుడు జనాభా ఎక్కువ కదా. మరి అప్పటికంటే ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి స్తుతించుట కానీ ప్రార్థన చేయడం కానీ వాక్యం చెప్పడం కూడా జనాభా ఎక్కువైన సంఖ్య ఆయన మనసును తెలుసుకోలేక పోయింది. మరి ఎలా ఉంది అంటే ఒక మాట చెప్తాను. చిన్నగా క్రైస్తవుల్లో వీక్నెస్ ఏంటంటే
చిన్నగా వర్షం వచ్చిందంటే ఏం చేస్తారు? చర్చికి ఎందుకు పోతాలప్ప, నెత్తి తడిస్తే చిన్న జలుబు చేస్తుంది, మరి ట్యాబ్లెట్ వేసుకోవాలా అంటాం. మరి ఈ చిన్న జలుబు కోసమే రాకుంటే చర్చికి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావా? ఒకవేళ తమలో లేదని జాబ్ చేస్తుంటారు ఇద్దరు, జాబ్ చేస్తుంటే వర్షం వస్తుందని ఆగుతారమ్మా? ఏం చేస్తారు? రెయిన్ కోట్ వేసుకొని, మరి హెల్మెట్ పెట్టుకొని, మరి హెల్మెట్ మీద ఇంకొడుకున్నా అంటే శరీరం ఇప్పుడు 60-70 సంవత్సరాల బ్రతికించే జాబు కోసము ఎంత జాగ్రత్తలు తీసుకుని వెళ్ళిపోతున్నావే. మరి ఆ శాశ్వతమైన జీవితం ఇచ్చే ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి మాటలు నేర్చుకోవాలని దేవుని సన్నిధికి ఎట్లా వస్తున్నావు? నువ్వు చిన్న ఆటంకం జరిగితే రాలేకపోతున్నావు. మనకు జాబ్ అయితే ఎన్ని ఆటంకాలు జరిగినా, ఒకవేళ వంక వచ్చినా కూడా వంకను ఎలాగైనా దాటేసి కూడా వెళ్ళిపోతారు. ఇంకో మాట చదువు, 35 వచనము. ముందుగా ఆయనకిచ్చి అంటే ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ఇది అర్థమైందా మీకు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ఒకవేళ నా దగ్గర డబ్బు లేవప్ప, ఒక దేవునికి ₹1,00,000 ఇచ్చి 10 లక్షలు అడగాలనుకుంటాను. ఎవరైనా ముందు ఇస్తారమ్మా? ఎవరు ముందు ఇరు? మరి ఎలా ఇస్తారు ముందు? ఎవరు ఇవ్వరు కనుక దేవుడు అలా రాయించాడు. ఎవరైనా ముందు నాకు ఇచ్చి అడుగుతారా? ఎవరు అడుగురు. ఎట్లా అడుగుతారని తెలుసా? ఒక డిఎస్సి ఎగ్జామ్ కానీ ఐఏఎస్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఐఏఎస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తానంటే, క్రైస్తవులే దేవా ఈ పెన్నులోన నువ్వు దూరికాసి ఎగ్జామ్ బాగా రాసి పాస్ అయితే ఒక నెల జీతం నీకు ఇస్తాను, మరి మిగతా జీతాలు ఎవరికి ఇస్తారమ్మ? మరి అంటే దేవుడు నీకు నెల జీతం కోసం వచ్చి కాసి నీ పెన్నులో దూరి నీవు ఐఏఎస్ జాబ్ రావడానికి దేవుడు అంత దిగజారిపోవాలా నీకోసము? ఇలా మారిపోయినారు మనుషులు. ఎవరైనా కానీ ఏ వ్యక్తి కూడా, ఇప్పుడు మన చర్చికి కూడా ఏం చేస్తామంటే, దేవా బాగా మిరప్పండు మాకు ఒక 50 క్వింటాలు పండితే నీకు 1 క్వింటం ఇస్తానని ప్రార్థన చేస్తారు. అలానే ముందు ఒకవేళ 1 క్వింటం ఇచ్చి దేవా నాకు 10 క్వింటాలు పండి అని ప్రార్థన చేస్తారా? ఎవరు చేయరు. అట్లా చేస్తే బాగుపడతారు జనాలు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ఎవరు అడగము. ఇప్పుడు మన దగ్గర ఒకవేళ ఉదాహరణ ఎగ్జాంపుల్ ఒక ₹100 ఉంది డబ్బులు, ₹100 ఇచ్చి దేవా నాకు ₹1000 కావాలంటే కూడా బాగుంటుందేమో. లేకపోతే మనం ఏం చేస్తామంటే ప్రార్థన, దేవా ఈరోజు రాత్రికి మాకు ఒక 10,000 డబ్బులు అవసరం ఉంది, 10,000 వచ్చిన తర్వాత నీకు రేపు వారంలో ₹100 కానికేస్తానంటాడు. అంటే నీకు 10,000 ఇవ్వడానికి దేవుడు మరి నువ్వు దేవునికి ₹100 ఇచ్చే దానికోసము నీకు 10,000 డబ్బులు ఇవ్వాలా? ఎంతవరకు న్యాయం ఇది? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? అలానే ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. మరి ఇద్దరు కుమారులుంటే ఒక కుమారుడు అనుకుందామండి, ఒక్కటే కుమారుడు ఉంటాడు కదా. ఆ కుమారుడు తండ్రి ఏమంటారంటే, నాయన కాళ్ళు నాకు నొప్పి పెడుతున్నారా, కాళ్ళు కొంచెం బాగా కొబ్బరి నూనె వేసి రాయరా, నా కాళ్ళు నొప్పి పుడుతుందంటే ఏం చేస్తాడు ఆ కుమారుడు? రాస్తాడు. మరి రాసిన తర్వాత తండ్రి ఏమైనా ఊరికినే చేయించుకుంటాడా? చేసిన తర్వాత ఏం చేస్తాడు? పైసలు ₹10, ₹20 ఇస్తాడు. ఇంకో కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు ఏం చేస్తాడంటే, నాయన నాకు డబ్బులు ఇస్తే కొనుక్కొచ్చుకున్న తర్వాత నేను నీకు రాస్తాను, అంతవరకు నేను చేయను అంటాడు. అంటే వాడు బుద్ధి లేనివాడు. మరి బుద్ధి కలిగిన వాడు ఎవడంటే, తండ్రి మాట ఏదైతే చెప్పిన ప్రతి మాట కూడా చేస్తే నీకు వదిలిపెడతాడు. ఏమని ఇవ్వనట్టుంటాడా? ఇస్తాడు. అలానే దేవుడు కూడా నీకు ముందుగానే దేవుని పని నువ్వు చేస్తే నీకు ఏమి కావాలో కూడా ప్రతిదీ కూడా తీరుస్తాడన్నమాట. ఇలాగని దేవునికి ముందుగా అడిగి ఇచ్చేవాడు కానీ ముందుగా పని చేసేవాడు అంటే ఎవరు లేరు, తక్కువ సంఖ్య. మాట ఏముంది? అనేకులు నా దగ్గరికి వస్తారు, వాక్యం వింటారు, మరి అన్నీ చేస్తారు, కానీ మరి పరలోక రాజ్యానికి కూడా రావాలనుకుంటారు. కానీ ఏమంటారంటే దేవుడు, అది వారి వలన కాదు. మరి ఎవరి వలన అవుతుంది? అవుతుందంటే ఆయన మనసును తెలుసుకున్న వాళ్ళకే దక్కుతుంది ఆ లోకం అనేది. మరి ఎవరు తెలుసు ఆ లోకం అనేది? మనం అంతా క్రైస్తవులు దీంట్లో మునిగిపోయినాము. దేవా 7 మాకు బాగా పండబడితే నీకు ఇస్తాం, తర్వాత ముందు ఎవరు ఇయ్యరు? 35 వచ్చింది చదువు మరోసారి. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? అంటే ముందుగా ఆయనకిచ్చి
ఎవరైనా ప్రతిఫలం పొందుతున్నారా? ఎవరు పొందట్లేదు. కనుక ఒక మాట ఇంకో మాట ఉందంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే ఇప్పుడు తండ్రిలో ఉంటున్న ఆవేదన, తండ్రిలో ఉంటున్న మనసును తెలుసుకున్నది ఎవరంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వారే మనకు బయలుపరిచాడే. మరి యేసుక్రీస్తు వారి కోటే తండ్రి మనసు ఏంటో తెలుసుకున్నాడే. ఆయన మనసును యేసుక్రీస్తు తెలుసుకున్న తర్వాత యేసుక్రీస్తు మనసును మనం ఏం చేయాలి? మనము తెలుసుకోవాలి. ఆయన మనసును తెలుసుకుంటే కదా మన పరలోక రాజ్యము తాళపు చెవులు మన చేతికి ఇస్తాడు. మరి ఆయన మనసే తెలుసుకోలేనప్పుడు మనకు ఎలా దక్కుతుందా లోకము? మరి ఆయన గురించి ఏంటో, ఆయనలో ఉంటున్న మనసులో ఉన్నది ఏంటో మనము తెలుసుకోవాలంట. మరి ఎంతవరకు ఆయన గురించి తెలుసుకొని, ఎంతవరకు మన పిల్లల గురించి మనం ఎక్కడైనా మన పిల్లల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఏమంటాం మనము? ఏమంటామమ్మా? మన పిల్లల్ని ఎవరైనా తప్పుగా అంటే ఏమంటాం మనము? నీ కుమారుడు మంచివాడు కాదంటే ఏమంటామమ్మా? నా కుమారుడు అలాంటి వాడు కాదు. ఒకవేళ నీ తల్లిదండ్రులను కూడా తిరిగితే మా తండ్రి అటువంటి వాళ్ళు కాదంటాము. అంటే వాళ్ళలో ఉన్న మనస్సును మనకు తెలుసు. అలాగనే భర్తలు కానీ భార్యలు కానీ, అలాగనే వాళ్ళ ఇరువురికి పుట్టిన పిల్లలు కానీ, ప్రియుడు కానీ ప్రియురాలు కానీ, వీళ్ళ మనసులు తెలుసుకున్న తర్వాత మరి దేవుని మనస్సు, యేసుక్రీస్తు వారి మనస్సు మనము తెలుసుకోవాలి. యేసుక్రీస్తు భూమి మీదకి ఎలాగైతే వచ్చానో, దేని నిమిత్తం అయితే వచ్చానో మనం ఏం చేయాలి? దానికి తెలుసుకొని దాని గురించి మనము పోరాడాలి. అలాగని ఇంకో వచనం చూస్తున్నాము. మత్తయి సువార్త యేసుక్రీస్తు ఆయన ప్రేమను గూర్చి ఆయన మనస్సును చెప్పడానికి భూమి మీదకు వచ్చాడు. ఆయనకు మనస్సు ఉంది, ఆయనకు కోపం కూడా ఉంది యేసుక్రీస్తుకి. మరి ఉండిన తర్వాత మొదటలో ఎలాగ వచ్చాడంటే ప్రేమను చూపించడానికి మన దగ్గరికి రావడానికి జరిగింది. అలాగనే మత్తయి సువార్త 6వ అధ్యాయము దేవుణ్ణి ఏమని పిలవమన్నాడో యేసుక్రీస్తు మాట చూస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చెయ్యుడి, పరలోకమందు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అంటే కాబట్టి మీరు అలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అంటే ఆయన నామానికి ప్రతి మాట కూడా ఏం చేయాలంటే పరిశుద్ధంగా రావాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్న మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా మనం ఉండాలి. అంటే మన దేవుడు, మన తండ్రి పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు. ఆయన ఎప్పుడు అనుకున్నాడు పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలనుకున్నాడంటే ఎఫెసీయుల పత్రిక ఉంది కదా, ఎప్పుడుందంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పం అన్నమాట. మరి జగత్తు పునాది వేయబడక మునిపే నా పిల్లలు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని ఆయన సంకల్పం అయితే మనం ఏం చేస్తున్నాం? దాన్ని నిర్వీర్యము చేసేస్తున్నాము. ఈ లోకాశలు పడి ఈ లోకం వైపు పడిపోయి మనము ఆయన ఆశలను నిర్వీర్యము చేసేస్తున్నాము. ఆయన ఎలా బ్రతకమన్నాడో, ఎలా నడిస్తే నువ్వు పరలోక రాజ్యానికి వస్తావో, ఏమి చదివితే ఎలా బ్రతకాలో కూడా బైబిల్ మనకు సున్నితంగా బైబిల్ ఎన్నో మాటలు కూడా వ్రాయించాడే. మరి వ్రాయించిన తర్వాత మనం ఎందుకు అలా బ్రతకలేకపోతున్నామంటే, ఎందుకు మనం అలా బ్రతకలేకపోతున్నామంటే లోకాశలపై పడిపోయినాము. మరి లోకములో పడిపోతే కష్టం కదా. మరి ఏదో ఒక ఆదివారం 1 గంట సేపు దేవుని సన్నిధిలో గడిపేస్తే మనలో వాక్యము నిలబడదు. ప్రతిరోజు మనము వాక్యములో నిలబడి ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవాలి. ఏదో దైవ సేవకుడు చెప్పినంత మాత్రాన విని దాని ప్రకారంగా బ్రతికి కాదు. ఒక మాట ఏమన్నదంటే పరిశుద్ధ గ్రంథంలోన కీర్తన గ్రంథం మొదటి వచనం ఉంది కదా, రెండో మాట, రెండవ వచనం ఏమన్నదంటే దానిని యెహోవా
ధర్మశాస్త్రమును దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే నీవు నేను ధన్యుడు కావాలంటే ఏం చేయాలి? దివారాత్రులు దానిని ధ్యానించాలంట. మరి ఎంతవరకు నీవు నేను ధ్యానించే వ్యక్తులుగా ఉంటున్నాము? దాన్ని ధ్యానిస్తే మనకు ఏమైపోతుందో అర్థమైపోతుందంటే ఆయనలో ఉంటున్న మనసులో ఏముందో మనకు అర్థమవుతుందంట. కొంతమంది ఏమంటారంటే, అన్న మనం చదువుకోలేం కదా అంట మోటు వాళ్ళు అయితే. మరి మోటు వాళ్ళు చదువుకోలేకపోతే వాళ్ళు డబ్బులు లెక్క పెట్టడం రాదా? వస్తుందా లేదమ్మా? వస్తుంది కదా. మరి డబ్బులు లెక్క పెట్టడం కానీ ఇంకోటి, ఒకవేళ నీ కుమారుడు ఉత్తరం రాసినప్పుడు కానీ ఏం చేస్తాం? ఇంకొక వ్యక్తిని కూడా పిలిపించి చదువుకుంటాం. మనం కూడా ఏం చేయాలంటే ఈ 66 పుస్తకాల్లోనే ఆయన ఉన్న మనస్సంతా మనం తెలుసుకోవాలంటే చదువు రాకపోయినా మనం వేరే వ్యక్తిని పిలిచి కూడా ప్రతిరోజు కూడా చదువుకుంటూ ఉండాలి. మనము ఎంతవరకు నువ్వు చదవాలో కూడా బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో ఏమన్నా అంటే, నీ బ్రతుకు దినములంతయు ఆయన గ్రంథాన్ని చదువుచుండవలెను. ఆయన గ్రంథాన్ని మనము చనిపోయేంత వరకు మనం చదవాలంట. చనిపోయేంత వరకు కాదు కదా దేవా, ఆదివారం మూట వస్తాము, బైబిల్ని పైన బూజు పట్టిని తీసేస్తాము, చదువుతాము, పరలోక రాజ్యం కావాలంటే ఇస్తాడా? ఇస్తాడమ్మా? ఇవ్వడు. మరి నీవు నేను ధన్యుడు కావాలంటే ప్రతిరోజు బైబిల్లో చదువుకుంటూ ఉండాలంట. మరి ఎంతమంది ఆయన గ్రంథాన్ని చదువుకుంటుంటారు? ఇక్కడ దైవజనులు అయితేనేమి, అలాగనే సహోదరులు అయితేనేమి, ఇంకా ఎవరైనా కానీ వాక్యం చెప్పినా మనం ఏం చేయాలంటే అలాగనే ఉన్నామో లేదో చదివి మనం పరిశీలించి పరీక్షించి నేర్చుకొని ఉండాలి. మరి ఉండిన తర్వాత నేను ఇలా బ్రతకనులే, నేను మీరు చెప్పినట్టు విననులే, నేను సంఘానికి రానులే, నేను పాట పాడను, ప్రార్థన చేయను, వాక్యం చెప్పనంటే ఇక్కడ నా ఇష్టం అంటే అక్కడే పరలోక రాజ్యంలో ఏమంటాడు దేవుడు? అక్కడ కూడా నా ఇష్టం అంటాడు. మాట ఉంది కదా, లూకాసు వార్త 16వ అధ్యాయము 25 వచ్చిన 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించెను, జ్ఞాపకము చేసుకొనమని. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంటే అబ్రహాము కుమారుడు నీవు నీ జీవిత కాలమంతు నీకిష్టమైనట్లు అనుభవించితివి. ఆయన వ్యభిచారం చేసినట్టు, దొంగతనం చేసినట్టు వ్రాయబడి ఉంది. ఏమన్నా ఉందమ్మా మీ బైబిల్? ఏమన్నా ఉందమ్మా? సుఖం అనుభవించానంట. అంటే ఈ భూమి మీద నీ ఆస్తిని కానీ నీ డబ్బుని కానీ సుఖం అనుభవిస్తే సరిపోదు. నీ ఆస్తిని సుఖం అనుభవిస్తే సరిపోదు. నీ ఆస్తిని పేదలకు పంచిపెట్టాలంట. పోయిన వారం చెప్పాను కదా, ఏం చెప్పాను? ఏం చెప్పానంటే విధవరాన్లకు, దిక్కులేని పిల్లలకు, సంఘంలో ఉంటున్న సహోదరులకు బట్టలు ఇస్తే పరలోక రాజ్యంలోన 100 రెట్లు ఫలం ఉంటుంది. ఆకలి తీరిస్తే 100 రెట్లు ఫలం ఉంటుంది. ఇక్కడ దప్పిక తీరిస్తే పరలోక రాజ్యంలో 100 రెట్లు ఫలం ఉంటుందంట. ఇక్కడ ఈయన ధనవంతుడు దేవుని సేవలో ఉన్న వాళ్ళకి కానీ, సువార్త పనికి పోయిన వాళ్ళకి కానీ వాళ్ళకు రూపాయి ఖర్చు పెట్టేవాడు కూడా కాదు. మరి దరిద్రుడైన లాజరు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కూడా ఆయనకి ఏమైనా ఆహారం పెట్టాడా సపరేట్గా? ఎలా పెట్టాడే? ఏమీ పెట్టలేదు. మరి చూడు, మరి ఆయన కుక్కలు నాకుతుంటే కురుపులు కూడా ఆయనకు ఆహారం పెట్టలేని వ్యక్తి వాడు ధనవంతుడా? ఈ లోకంలో ధనవంతుడు అంటాడేమో కానీ దేవుడు వెర్రివాడు అంటున్నాడు దేవుడు. మరి దేవుడు ఇక్కడ మనం ఉన్నంత మన ఆస్తిని కానీ మన డబ్బుని కానీ మనం ఇష్టం వచ్చినట్టు బ్రతికితే సరిపోదు. ఎలా బ్రతకాలో కూడా బైబిల్ ఎన్నో మన కొరకు వ్రాయించాడు. భూమి మీద ఉండగా ఆయన మనస్సును గ్రహించకపోతే మరణము తర్వాత చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఇక్కడ భూమి మీద ఉన్న రోజులు మనం దేవుని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎలా వ్రాయించాడో ఆయన మనసు గురించి తెలుసుకుంటే సరే, లేదంటే చనిపోయిన తర్వాత మనకు పెద్ద ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుండి నీవు నేను తప్పించుకోవాలంటే దానిని దివారాత్రులు దానిని ధ్యానించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. మరి ఎంతమంది ధ్యానిస్తున్నారని మీరు ఒకసారి నేర్చుకోండి బాగా. కీర్తనల గ్రంథము 139వ కీర్తన, కీర్తనల గ్రంథము 139వ కీర్తన 2వ వచనము. నేను కూర్చుండుట
నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావంట. నేను కూర్చుండుట తెలుసు, లేచుట తెలుసు. ఇప్పుడు ఇక్కడైతే తక్కువ మంది ఉన్నట్టు సరిపోలే. కొంత పెద్ద సంఘాల్లో ఏం చేస్తారంటే 500 మంది వస్తారనుకో. ఉదాహరణ 500 మంది వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావో తెలుసు, వాక్యం చెప్పేటప్పుడు వెళ్ళిపోతావు కూడా తెలుసా తెలియదు దానికి. ఏమంటారంటే భక్తుడు, మహాభక్తుడు చనిపోయిన తర్వాత దేవుడు లిస్టులోన దేవుడు ఏం చేస్తాడు, నువ్వు ప్రతిరోజు సంఘానికి పోయినావో నీ వీడియో వేస్తాడు బయట వెనక్కి. వీడియో వేసి ఏం చేస్తాడు, ఆ భక్తుడు ఏమంటాడంటే, దేవా నేను ప్రారంభం ప్రార్థనప్పుడే సంఘానికి వెళ్ళేవాడిని చివరి దాకా కూడా నేను ఉండేవాడిని అనికేసని ఊకే చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఆయన ఎలా బ్రతకమన్నాడో, పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదవమన్నాడో కూడా దైవజనులు చెప్తే కూడా వినలేదు. మరి ఒకవేళ మధ్యలో లేచిపోయినాడు కొన్ని సందర్భాల్లో. మరి లేచిపోయిన తర్వాత నువ్వు పలానప్పుడు వాక్యం విన్నట్టు లేచిపోయినామని దేవుడు చూపిస్తాడు. మరి దీనికోసం నీకు బ్రతుకునిచ్చానే దీనికోసం ఇచ్చినాడా? ఒకవేళ స్కూల్కి పోయే విద్యార్థి ఉంటాడు కదా, స్కూల్కి పోయే విద్యార్థి 10వ తరగతి ఉంటాడు అనుకోండి. 10వ తరగతి ఎన్ని నెలలు ఉంటుంది అప్ప? 10 నెలలు అనుకుంది ఉదాహరణ. 10 నెలల్లోన 10 రెంట్ల 20 అనుకుందాం, అంటే 200 రోజులు. మరి 200 రోజులు విద్యార్థి ప్రతిరోజు చక్కగా వస్తున్నాడు. డైలీ 9 గంటలకు వస్తున్నాడు, సాయంత్రం 4 గంటకి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. 9 గంటలకు వస్తాడు, 4 గంటలకు ఎట్లా? ఇది ఎన్ని రోజులు? 200 రోజులు అంట. మరి 200 రోజులు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు. మరి ఇప్పుడు ఇక్కడ టీచర్ చెప్పింది ప్రతి హోంవర్క్ కూడా ప్రతిదీ కూడా పాఠం చెప్తే నేర్చుకుంటే రేపు ఎగ్జామ్లో నువ్వు రాసి పాస్ కాగలవు. నేను ఏదో డైలీ వచ్చి వెళ్ళిపోతున్నానంటే కాదు. ఇక్కడ ఏం చేయాలి మనము? దైవజనుడు చెప్పిన మాటలను విని ఆలకించి దాని మనసును పెట్టుకొని బయటికి వెళ్ళిన తర్వాత కూడా దీని ప్రకారం మనం ఏం చేయాలంటే నడుచుకోవాలా. నేను రోజు వస్తున్నానులే వెళ్ళిపోతున్నానులే అంటే రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఫెయిల్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు మనం కూడా భక్తులు ప్రతిరోజు సంఘానికి వస్తున్నాము, ప్రారంభంలో చివరి దాకా ఉంటున్నాము. ఉంటే ఏం లాభము? దాని ప్రకారంగా మనం ఏం చేయాలంటే బ్రతకాల. దేవుడు నువ్వు ఇక్కడ కూర్చుండుట తెలుసు, నువ్వు ఎక్కడ వెళ్ళిపోతున్నావో తెలుసు, ఎక్కడ తిరుగుతున్నావు కూడా ఆయనకు తెలుసు, నీ మనస్సులోన ఏముందో కూడా ఆయనకు తెలుసు అంట. మరి 800 కోట్ల మందిలో ఉంటున్న మనస్సులోన ఏముందో కూడా ఆయనకు తెలుసు. మరి తెలుసుకున్న నీవు నేను ఆయన మనస్సును తెలుసుకోలేకపోతే కష్టం. ఆయనలో ఉంటున్న మనసులో ఉన్నది ఏంటో మనం తెలుసుకోలేకపోతే మరణము తర్వాత చాలా పెద్ద ప్రమాదం ఉందంట. ఆ ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా బాగా మనం చదివి బ్రతకాలి. 2 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నందుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవాశ్యము వలనను కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే ఖండించుటకును అంటే ఖండించడానికి ప్రతి మాట. ఇప్పుడు ఏం చెప్తామంటే లోకంలో ఏమంటారంటే నవ్వి చెప్పేవాడు ఏమంటారంటే చెడు చెప్పినట్టంట, అంటే తిట్టి చెప్తే బుద్ధి చెప్పినట్ట. ఈ లోకంలోన ఈ సామెత బాగా నేర్చుకుని ఏమంటే నవ్వి చెప్పినోడు చెడిపోయినట్ట, తిట్టి చెప్తే బుద్ధి చెప్పినట్టు. అంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి తిట్టి చెప్తే ఏమంటారు, ఈసారి మాకు నచ్చదు వద్దప్ప మీరు రేపు 6 నుండి ఎక్కడైనా బుడుక్కో అంటారు. అంటే దేవుని దగ్గరకు వచ్చేసరికి తిట్టి చెప్తే వద్దంటున్నాము. అనగా లోకంలోనికి వచ్చేసరికి ఇలా చెప్పిన వాడే మంచివాడు అంటున్నాము. మరి దైవజనుడు కూడా ఎలా ఉండాలని ఉందంటే
చదవపా 16వ వచనం. ప్రతి సత్కార్యమున దైవజనుడు సన్నందుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవేశ్యము వలన కలిగి ప్రతి లేఖనమును దైవేశ్యము వలన కలిగి ఉపదేశించుటకును. దైవజనుడు కూడా ఎలా ఉండాలో, మరి వినే విశ్వాసులు కూడా ఎలా ఉండాలో కూడా బైబిల్ ఎన్నో మాటలు మన కొరకు వ్రాయించాడే. ఒక మాట చెప్తాను నేను. మీరు నలుగురు ఉండరు కదా, ఈ నలుగురిలోన వాక్యం చెప్పండి అంటే రేపు వారము కూడా చెప్తారు మీరు నేర్చుకుని. నేను కూడా చెప్పేవాడు నేను కూడా గొప్ప కాదు, వినేవాళ్ళు కూడా గొప్ప కాదు. ఎవరు గొప్ప మరి? ఇప్పుడు 5వ సోదరులు వాళ్ళకి వచ్చి కూర్చొని పెడితే కూడా వింటారు. మరి వాళ్ళకి మనకి ఏం తేడా మరి? ఏం తేడా లేదా? అంతేనే. మరి ప్రతిరోజు సంఘానికి వెళుతున్నాం, వాళ్ళన్న సమాధానం చెప్తారేమో, ఒకసారి మనం సమాధానము చెప్పలేకపోతే ఎందుకు మరి? వినడము గొప్ప కాదు, చెప్పడము గొప్ప కాదు అని బైబిల్లో ఉంటున్న ప్రతి మాటను దైవజనుడైతే ఎవరు సహోదరులు ఎవరు చెప్పినా కూడా దానిని పాటించడమే గొప్ప అనమాట. మరి ఎంతమంది పాటించి పరలోక రాజ్యానికి వెళుతారో, మరి పాటించుకోకుండా నిత్య నరకానికి చేరుకుంటారో మీరు ఆలోచన చేసుకోండి. మన పక్కన ఉంటున్న సహోదరుడు కాలిపోతుంటే ఏం చేస్తాం మనము? ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఇంకోటం ఎగ్జాంపుల్, మీ ఇంట్లో పొయ్యి ఉంటుంది, పొయ్యి అగ్గి కాలుతుంది, తర్వాత ఏమైపోతుంది? నీళ్ళు పోస్తే ఆరిపోతుందో లేదు? అది నీళ్ళు పోస్తే ఆరిపోయే దీనికి ఇంత బాధ, ఇంత ఆత్రయం, ఇంత ఆర్భాటం, ఇంత ఆలోచన, ఇంత వేగిరిపడి చేస్తున్నప్పుడు మరి పాతాళంలో నీళ్ళు పోస్తే ఆరిపోతుంది అగ్ని? అది ఆరిపోతుందమ్మా? పాతాళంలో అగ్ని నీళ్ళు పోస్తే ఆరిపోతామని ఎక్కడ బైబిల్లో లేదు. ఈ అగ్ని కోసం ఏమైనా ఆర్భాటం, ఏమైనా ఆలోచన ఏమైనా ఉందే నీలోనా? మరి ఏమీ లేదు. మనం పక్కన ఉంటున్న సహోదరుడు కానీ ఎవరైనా కూడా ఏమైనా అంటించుకుంటే ఏం చేస్తాము? వాడు మనకు శత్రువైనా సరే మనం ఏం చేస్తామంటే కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. మరి అలాగనే వాడు శత్రువైన వాడు వాక్యం అందలేదు కదా, వాక్యం అందక మరి త్రాగుడు బానిస అయిపోయినాడు, వ్యభిచారానికి బానిస అయినాడు, లేకపోతే పబ్జీలో బానిస అయిపోయినాడు, వాడిని కాపాడడానికి మన మీద బాధ్యత ఉందే లేదమ్మా? బాధ్యత ఉంది. మరి ఇలాంటి భారాన్ని ఎత్తుకున్న వాళ్ళు మంచి వాళ్ళే. ఇలాంటి బాధ్యతను తీసుకొని మీరు దాని ప్రకారంగా బ్రతకాలి. అలాగనే మొదటి రాకడలో యేసుక్రీస్తు దేనికి వచ్చాడే? క్షమించడానికి వచ్చాడే, పాపానికి వచ్చాడే. కొంతమంది ఇంకేమంటారంటే గొర్రె పిల్ల వాళ్ళే వచ్చాడంటారు. అంటే గొర్రె పిల్ల వాళ్ళే వచ్చింది. యేసుక్రీస్తు 4 కాళ్ళ గొర్రె వేసుకొని 4 కాళ్ళు వేసుకుంటే 2 కాళ్ళు వేసుకొచ్చాను. మరి వీళ్ళు ఏమంటారంటే గొర్రెలని యేసుక్రీస్తుకి ఒక కర్ర ఇచ్చి ఒకటి వేసి పోటు ప్రతి ఊర్లో చూస్తుంటాం. అంతా గొర్రెలకు కాదు కాపరి. ఎవరికి? 4 కాళ్ళ గొర్రెలకు కాదు కాపరి, 2 కాళ్ళ గొర్రెకి నీకి నాకే వచ్చింది కాపరి యేసుక్రీస్తు. 2వ రాకల్లోనే ఎలా వస్తాడంటే శిక్షించడానికి వస్తాడంట. మరి శిక్షించడానికి వస్తే నీవు నేను తట్టుకోగలిగిన శక్తి మన దగ్గర ఉందే? లేదు. ఆ శక్తిని తట్టుకోగలిగిన శక్తి మనలో ఉండాలంటే పరిశుద్ధ గ్రంథంలోని సున్నితంగా ప్రతి మాటను కూడా మనం చదువుకొని జాగ్రత్తగా బ్రతకాలి. ఒక మాట చూసుకొని ముగించుకుందాము. యూదాపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మొదటి అధ్యాయం 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అంటే సందేహంలో ఉన్న వారిని ఏం చేయాలి? మనము ఏం చేయాలి? బాలసుందరము కనికరము చూపాలంట. అగ్నిలో నుండి కొందరినైనా లాగినట్లు మనం ఇక్కడ ఉంటున్న కొంత ఆత్మలైన మనం ఏం చేయాలి? రక్షించాలంట. మరి ఎంతమందిని నువ్వు రక్షిస్తున్నావు అనేది తెలుసుకోవాలి. ఒక మాట బల్లారం తీసేటప్పుడు ఏం చేస్తారంటే, ఒక మాట ఏమన్నంటే ప్రచురణ ఒక మాట ఉంటుంది లేదా,
ఏమని చదవపది? ఆయన మరణమును ప్రచురణ అంటే ఏమి? ప్రకటన. అంటే ఎవరు చేయాలి ప్రకటన? ఆయన రొట్టెని ఎవరైతే తింటున్నారో వాళ్ళు ప్రకటన చేయాలి, వాళ్ళు ప్రచురణ చేయాలంట. మరి రొట్టెను తింటూ ఉంటున్న కొన్ని లక్షల మంది తింటారంట ఈరోజు. మరి కొన్ని లక్షల మంది తింటే ఎంతమంది ప్రచురణ చేస్తున్నారు? కొన్ని వేల మంది. ఆ వేల మందిలో మరి ప్రకటించే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు పరలోక రాజ్యానికి. వాళ్ళు లేదు, రొట్టె తినే వాళ్ళు కూడా లేదు. మరి వీళ్ళంతా దేనికోసం పోరాటం అంటే మనం ఏం చేయాలంటే ప్రచురణ చేయాలి. ప్రచురణ అంటే కొంత ఆత్మలైన కూడా మనము భారం కలిగి, మన మీద భారం కలిగి, తండ్రిలో ఉంటున్న మనస్సు ఏంటి, ఆయనలో ఉంటున్న భారం ఏంటి, ఆయనలో ఉంటున్న ఆవేదన ఏంటి, ఆయన మనస్సును తెలుసుకొని మనం ఈ పిల్లల్ని ఏం చేయాలంటే మనము రక్షించాలంట. ఈ ఆత్మను రక్షించే పనిలో మనం ఉంటే మనము కూడా యథార్థంగా నీతిగా బ్రతికి దేవుడున్న లోకానికి చేరుతాము. లేదంటే ఏదో ఒక 100 మంది బతుకుతున్నారులే నేను బతానంటే సరిపోదు. ఒక మాట ఉదాహరణ ఏమన్నంటే 1000 మంది తప్పు వైపు నిలబడి ఒక్కడి సత్యం వైపు నిలబడితే ఎలా ఉంటుందమ్మా? 1000 మంది నమ్ముతారు, చనిపోయిన తర్వాత ఒక్కడిదే గెలిచేది. అట్లా మనము ఒక 100 గొర్రెలు అక్కడే పోతాలే, మనం ఈ గొర్రెలు అనుకుంటే కష్టం. అట్లా వాళ్ళు 10 మంది 1000 మంది నమ్మేది కరెక్ట్ అనుకుంటే తప్పట్ల. మనం ఏం చేయాలంటే మనం ఏది కరెక్టో ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయించిన మన కొరకు గ్రంథంలో ఏం మాట్లాడుతుందో దాని ప్రకారంగా మనము విని, అలాగనే చెప్పిన ప్రతి వ్యక్తిలో కాదు కానీ పరిశుద్ధ గ్రంథం ఉంటున్న ప్రతి మాట ఉన్నదా లేదనే మనం ఏం చేయాలి? పరీక్షించి పరిశోధించుకోవాలంట. మరి ఎంతమంది పరీక్షించుకొని పరిశోధించుకొని ప్రకారంగా బ్రతుకుతున్నారో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని బాలసుందరం రొట్టె కార్యక్రమం నడిపిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నాన్న ఇదిగో అపారమైన ప్రేమ చిత్తని ప్రభా, మీరే తోడుగా ఉండి సహాయం దయచేయమని నీ కుమారులకు నీ కుమార్తెలకు తండ్రి ప్రభా, నీ మనసు గురించి ఏంటో కొన్ని మాటలు వివరించాను. ఆ మాట ప్రకారంగా బ్రతికి మా బ్రతుకులను దిద్దుబాటు చేసిన జ్ఞానాన్ని ఉన్నతంగా దయచేయమని మా నామాన్ని తగ్గించుకుంటే నామాన్ని హెచ్చిస్తూ మా ప్రియ రక్షకుడైన అతి పరిశుద్ధ నామంలో అడిగి బతిమలాడుకుంటున్నాం తండ్రి నాన్న. ఆమెన్.